హాయ్ అండి. నేను ఈ వీడియో చేసే ముందు మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ట్రాన్స్‌జెండర్స్ అంటే చాలా రెస్పెక్ట్ అండి. నేనెప్పుడు వాళ్ళని తక్కువ చేసి చూడను. ఎందుకంటే దేవుడు పెట్టిన లోపానికి వాళ్ళు మనతో పాటు సమానమనే నేను కూడా అనుకుంటాను. వాళ్ళనెప్పుడూ కూడా చిన్న చూపు చూడడం గానీ, వాళ్ళనెప్పుడూ చీదరించుకోవడం గానీ, ఇంకోటిగా మేమసలు చేయము. అందులో మాకు ఆపోజిట్‌లో అంటే నెల్లూరులో ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్ ఉండే ఏరియా అనమాట. అంటే వాళ్ళు 24 గంటలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అందరూ షాపింగ్‌కొస్తారు కాబట్టి, ఆ ఏరియాలో మనీ కలెక్షన్ అనే దాని కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ నేనెప్పుడూ గూడా వాళ్ళనైతే చిన్న చూపు అస్సలు చూడను. ఎప్పుడైనా అసలు మెయిన్ ఇంకో విషయం ఏందంటే మా షాప్స్‌కొస్తారు మెయిను. అంటే ఎవ్రీ సాటర్‌డే ట్రాన్స్‌జెండర్సు మా షాప్స్‌కొస్తారు. వచ్చి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా దగ్గర మనీ ఉంటే మేమిస్తే మనీ ఇస్తే తీసుకుంటారు గానీ, మా షాప్స్‌కొచ్చినోళ్ళైతే దౌర్జన్యమో, ఇంకొక విధంగా తప్పుగా మాట్లాడడమో నేనెప్పుడు చూడలేదు. కానీ నేను బయట చూసున్నాను. అంటే నన్ను అనలేదు కానీ, బయట వేరే వాళ్ళని తిట్టడం నేను చూసున్నాను మనీ అడిగితే ఇవ్వనప్పుడు. కానీ నాకెప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫేస్ చేయలేదండి. కానీ నేను ఈ టాపిక్ ఇప్పుడు చెప్పడానికి చాలా బలమైన కారణం ఉంది. నేను అందరినీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ట్రాన్స్‌జెండర్స్‌లో చాలామంది మంచి వాళ్ళున్నారు. వాళ్ళు కొంతమంది వాళ్ళకై వాళ్ళు వర్క్ చేసుకొని బతికే వాళ్ళున్నారు. కొంతమంది ఇలా భిక్షాటనకు వస్తారు. వచ్చినప్పుడు అందరూ కాదు, కొంతమంది మాత్రమే చాలా మంచిగా అంటే గౌరవంగా అడుగుతారు. ఇస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. కొంతమంది మాత్రం కొంచెం నెగటివిటీ క్రియేట్ చేస్తారు బయట. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడే ముందు నేను ఈ సెన్సిటివ్ టాపిక్ మాట్లాడడానికి చాలా బలమైన కారణం ఉందండి. అందుకే మాట్లాడుతున్నాను. ఇది మన బార్డర్‌లో జరిగిన విషయం కాదు. మన నెల్లూరులో జరిగిన విషయం కాదు. ఇది మన బార్డర్‌కి సంబంధం లేని విషయం అనమాట. సో, ఈ టాపిక్ చెప్పే ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రము కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్‌ని. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళగలను. ఇంక టాపిక్‌లోకి వచ్చేద్దాము. మేము ఇవాళ మా ఫ్రెండు, నేను ఇద్దరం కలిసి చెన్నై వెళ్ళాము. సో, మా పర్సనల్ పని మీద మేము చెన్నై వెళ్ళాము. అక్కడ మాకు వర్క్ మినిమమ్ అయిపోయిన తర్వాత మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సొచ్చి, సో, మా పాటికి మేము వెళ్తూ ఉంటే అక్కడ మనకి ట్రాన్స్‌జెండర్స్ అనేది రెగ్యులర్‌గా వస్తుంటారు కదా! అలాగే వచ్చారు అక్కడ కూడా మా దగ్గరికి. వాళ్ళు వితౌట్ పర్మిషన్ అంటే అడగడం కాదు, డైరెక్ట్‌గా వచ్చి తల మీద చేతులు పెట్టేసి అంటే అలా చేసేస్తే ఇస్తారు అని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఇలా రాంగ్ బిహేవియర్ ఎక్కువ చేస్తుంటారు బయట. నేను చాలామందిని చూస్తుంటాను. కానీ అది మన బార్డర్ కాదు కదా, చెన్నై కదా, మనకెందుకులే అన్నట్టు మా ఫ్రెండ్‌కి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళొచ్చి చేయబెట్టంగానే మాకు నెల్లూరులో ఎలా ఉంటదంటే ఒక 10 రూపీస్ ఇస్తే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంక దాని గురించి ఆర్గ్యుమెంట్ జరగదనమాట. కానీ వాళ్ళు ఒక 6 మంది, 7 మంది దాకా ఉన్నారు. డివైడ్ అయ్యి ఇద్దరిద్దరు అక్కడక్కడక్కడ అన్నట్లు. ఒక ఆవిడొచ్చి అలాగే ఆ అమ్మాయి మీద చేయబెట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వంగాల్నే ఆ అమ్మాయి చేంజ్ లేదని చెప్పి 20 ఇచ్చింది. అందులో వాళ్ళు 10 రిటర్న్ ఇమ్మంటే ఇవ్వలేదు. సో, నేను ఓకే వదిలేసేయి అని చెప్పేసాను. ఇంక వద్దు, ఇక్కడ డిస్కషన్ వద్దు అని వదిలేసాము. అంతలోకే మళ్ళీ ఇంకొక ఆవిడొచ్చి, ఆవిడ ఫ్రెండ్‌లా అంటే వాళ్ళంతా ఒక టీమ్ కదా! వాళ్ళొచ్చి 50 ఇమ్మని డిమాండ్ చేశారు. ఫస్ట్ పాయింట్, అసలు వాళ్ళకి డబ్బులు మనం ఎందుకివ్వాలి? ఫస్ట్ పాయింట్, అసలు ఎందుకివ్వాలి డబ్బులు? రెండవది, ఇవ్వచ్చు, తప్పులేదు. ఎప్పుడు? వాళ్ళు మనల్ని గౌరవంగా అడిగినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వచ్చు. మన దగ్గర లేవన్నప్పుడు వాళ్ళు సైలెంట్‌గా వెళ్ళిపోవాలి. చాలామంది వెళ్ళిపోతారు. చాలామంది ఇబ్బంది పెట్టరు. ఇంకా చాలామంది ఇబ్బంది పెడతారు. అది నేను బయట చాలామందిని చూశాను. మీకు అదే ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు. అది వాళ్ళు 50 రూపీస్ ఇమ్మని డిమాండ్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ నాకు నచ్చలేదు. కానీ నేను అక్కడ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఏదో ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి మేము ఫ్రూట్స్ తింటుంటే 20 రూపీస్ తీసుకుంది కాకుండా మళ్ళీ 50 రూపీస్ ఇమ్మని డిమాండ్ చేయడం కాకుండా ఆ ఫ్రూట్స్ కూడా మాకు ఇమ్మని అడిగారు. దానికి మేము ఫస్ట్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు ఇవ్వాలి? మీకు డబ్బులు ఇచ్చాం కదా, మీరు వెళ్ళి కొనుక్కోండి అని అంటే, దానికి వాళ్ళు ఎంత అగ్రెసివ్ అంటే అసలు నేను చెప్పలేనండి. అంత అగ్రెసివ్‌గా, అందులో పర్టికులర్‌గా ఒక్క పర్సనే వాళ్ళల్లో, మిగతా వాళ్ళు కాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క పర్సనే వాళ్ళల్లో, ఒక్క పర్సనే అనమాట. ఎంత అగ్రెసివ్‌గా అంటే ఆ 20 తీసుకొచ్చి పక్కన పడేసింది. అలాగా తీసేసుకో, నాకు అవసరం లేదు అని చెప్పింది. సరే, దానికి కూడా మేము సైలెంట్‌గా ఉన్నాం.
అది ఓకే. దాని గురించి నేను మా ఫ్రెండ్‌కి చెప్పాను. మా ఫ్రెండ్ భయపడిపోతుందనమాట. ఏందో వాళ్ళు డబ్బులిచ్చేసారు. ఏందో ఏం జరిగిపోద్దన్నట్టు. "నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులవి. వాళ్ళిస్తే నీకేమవుద్ది? నీ డబ్బులు నువ్వు తీసుకో" అని చెప్పాను నేను. కానీ చెప్పాను కదా! ఆల్రెడీ తనకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళు అన్నారు, "మేము పరమేశ్వరు టైపు. మేము అంటే ఈశ్వరుడితో సమానం మేము" అని చెప్పి, అంటే వాళ్ళేమనుకున్నారంటే, వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు నోట్లో పెట్టుకొని ఆ డబ్బుల్ని ఏదో చేసి ఇచ్చారనమాట. అది చెయ్యంగాల్నే మేము భయపడిపోయి వాళ్ళకి సారీ చెప్పి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తామని వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను ఎప్పుడైతే అక్కడ కేర్‌లెస్‌గా, అంటే వాళ్ళు ఏం చేసినా నేను రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా నా పని నేను చేసుకుంటున్నానో, వాళ్ళు అది తీసుకోలేకపోయారనమాట. తీసుకోలేకపోయి ఎన్ని రకాల శాపనార్థాలు పెట్టారంటే, ఏంటి మన డబ్బులు వాళ్ళు తీసుకొని మళ్ళీ వాటికి డిమాండ్ చేసి ఎక్కువ డబ్బులిమ్మని, అది కూడా మనం ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ఫ్రూట్స్ కూడా ఇమ్మని డిమాండ్ చేసి, దానికి మనం ఒప్పుకోలేదని చెప్పి ఆ కోపంతో, అంటే మేమింత పవర్ అని చెప్తున్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు ఏంటి మా గురించి అన్నట్టు శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ నేను ఎప్పుడు శాపనార్థాలకు భయపడనండి. ఎందుకంటే ఒకరు నోటి దూలతో చేసే శాపనార్థాలు ఎప్పుడూ ఫలించవు. శాపం అంటే అసలు ఫస్ట్ పాయింట్, ఈ శాపాలు గీపాలన్నీ నేను నమ్మనులేండి. కానీ ఒకళ్ళు కావాలని, అంటే వాళ్ళ కోపం తీర్చుకోవడానికి, వాళ్ళ పగ తీర్చుకోవడానికి, వాళ్ళ బలుపు చూపించడానికి తిట్టే తిట్లని నేను ఎప్పుడు సెంటిమెంట్గా ఫీల్ అవ్వను. ఎందుకంటే భగవంతుడు పగబడితే ఏమన్నా జరగద్దేమో కానీ, ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరూ పగబడితే ఏం జరగద్దని నేనేం పెద్ద ఫీల్ అవ్వను. కానీ వాళ్ళు ఎంత అగ్రెసివ్ అంటే అన్ని రకాల శాపనార్థాలు పెట్టారు. దానికి కూడా నాకు బాధ అనిపించలేదు. ఆఖరికి మా బిడ్డల జోలికి వచ్చారు. అంటే మీరు ఇది అయిపోండి, మీరు మీకు కుటుంబం ఇది అయిపోవాలి, మీ బిడ్డలు ఇది అయిపోవాలని శాపనార్థాలు పెట్టారు. ఆ మాట అయితే నాకు చాలా 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 హర్టింగ్గా అనిపించింది. ఒక భగవంతుడి పేరు చెప్పుకొని ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్. అందరూ కాదు, కొంతమంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు ట్రాన్స్జెండర్స్లో. కానీ మీ మంచితనం ఇలాంటి ఎద్దవల వల్ల చెడిపోతుంది. దయచేసి మీకు గ్రూప్కి ఒక సంబంధించి మీకేదో గురువులని ఏదేదో ఉంటారు, మీరు గమనించుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. డబ్బులు అడగడం తప్పు కాదండి. మీరు అడగడం అస్సలు తప్పు కాదు. మీరు అడిగినప్పుడు మా దగ్గర ఉంటే మేము ఇస్తాము, ఎంత ఉంటే అంతే ఇస్తాము, అంతే తీసుకోవాలి కూడా. నిజంగా మా దగ్గర ఉండకపోవచ్చు ఆ టయానికి. కానీ ఒక డబ్బులు ఇవ్వలేదని చెప్పి, మీరు అడిగినవి ఇవ్వలేదని చెప్పి కుటుంబాలని శపించడము, ఆ మనుషుల్ని శపించడము, మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కారం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి తెలియదు. నాకైతే నిజంగా అండి చాలా బాధేసింది. మా ఫ్రెండ్ కూడా చాలా బాధపడింది. మాకైతే ఏడుపు వచ్చినంత పని అయింది లోపలే. ఎందుకంటే చెప్పేది అదే, మమ్మల్ని అన్నందుకు కాదు, మా బిడ్డల పేర్లు ఎత్తారు కాబట్టి మాకు అక్కడ అంత బాధ కలిగింది. మేము నిద్రలేసి కష్టపడేది మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసము. అంతేకాని ఎవరికో ఏదో ఇవ్వలేదని చెప్పి కుటుంబాలని దోషించడం అనేది, వీళ్ళకి ఏంటంటే వీళ్ళని ఎవరు ఏమీ అనలేరు. వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళకి ఒక టీం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, జనాలు భయపడుతున్నారంటే, నేను అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ట్రాన్స్జెండర్స్కి భయపడి డబ్బులు ఇవ్వద్దు. దయచేసి నా రిక్వెస్ట్ అండి. ట్రాన్స్జెండర్స్కి భయపడి, అంటే వాళ్ళ నోటితో ఏదైనా అంటే ఇది జరిగిపోద్ది, వాళ్ళు ఏదైనా శపిస్తే ఇది జరిగిపోద్దని భయపడి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దండి. వాళ్ళ చేత్తో మీకు ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే అని మీరు అనుకుంటే, వాళ్ళు మర్యాదగా అడిగితే ఖచ్చితంగా ఇవ్వండి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, తప్పు లేదు. కానీ భయపడి వాళ్ళు చేస్తే వాళ్ళు దేవుళ్ళు కాదండి, వాళ్ళు అస్సలు దేవుళ్ళు కాదు. ఇది ఒక ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది, చాలా చాలా ఇల్లీగల్ బిజినెస్. కానీ వీళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మీరు పనికిరాని సెంటిమెంట్లు పెట్టుకొని వాళ్ళని చూసి భయపడినంతకాలం వాళ్ళు ఇదే విధంగా భయపిస్తూ, వాళ్ళ వల్ల ఏదో ప్రపంచానికి తలకిందులు అయిపోద్దని, లేకపోతే వాళ్ళకి డబ్బు లేకపోతే మొత్తం కుటుంబాలే ఇదైపోతారని, వాళ్ళు శాపం పెడితే ఇంకా బతికే ఉండదన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానికి తగ్గట్టు జనాలు కూడా రియాక్ట్ అవుతున్నారు. భగవంతుడిని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇలాంటి పనికిరాని ట్రాన్స్జెండర్ని, బాబాల్ని నమ్మి మోసపోవద్దండి. దయచేసి ట్రాన్స్జెండర్లకి భయపడి మాత్రం డబ్బులు ఇవ్వద్దండి. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు ఏదైనా నచ్చకపోయినా, మీకు ఏదైనా హర్టింగ్గా అనిపించినా సారీ అండి. కానీ వాళ్ళు మాత్రం అలా కుటుంబాలని, బిడ్డల్ని తీసి మాట్లాడడం అనేది చాలా తప్పు, చాలా అన్యాయము. మా ఫ్రెండ్ అయితే చాలా చాలా బాధపడింది. నేను బాధపడ్డాను, కానీ అది బయటకు ఎక్కువ చూపించకుండా కంట్రోల్ చేసుకుంటా మా ఫ్రెండ్కి ధైర్యం చెప్పాను. ఎందుకంటే మనల్ని ఎవరేమన్నా తట్టుకుంటాం, కానీ బిడ్డలంటే ఏ తల్లి కూడా
తట్టుకోలేదండి. మెయిన్ అసలు తల్లి అనే పదానికి ఆ బిడ్డలంటే అంత ఎఫెక్షన్ ఉంటుంది. సో అందుకని మాకు కూడా చాలా బాధేసింది. అది మా ఊరు కాదు, మా ఏరియా కాదు కాబట్టి మేము ఎక్కువ రియాక్ట్ కూడా అవ్వలేకపోయాము. చెన్నై అనేది లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా, కానీ వాళ్ళకి తెలుగు కూడా వచ్చు. అయినా కూడా చాలా రూడ్స్గా ప్రవర్తించారు. కానీ అదంతా ప్రతి ఒక్కటి నేను భగవంతుడికే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచో చెడో మా తప్పు లేదు. వాళ్ళు అనవసరంగా మమ్మల్ని అన్నారు కాబట్టి అది భగవంతుడికే వదిలేయాలి. కానీ నేను ప్రతి ఒక్కళ్ళకి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ట్రాన్స్‌జెండర్స్ దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయి వాళ్ళ నోటితో ఏదో అంటే ఏదో జరిగిపోద్దని భయపడి వాళ్ళకి డబ్బులు ఇవ్వడాలు, భయపడి వాళ్ళకి సలాం కొట్టడాలు దయచేసి మానేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.